శాంక్షన్ కూడా ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మాట్లాడవలసిందిగా కోరుతాం. జై తెలంగాణ. ఒక్కసారి అన్ని పిడికిలు లేవాలి. జై తెలంగాణ. పిడికిలి మొండి చేయి కాదు, మొండి చేయి చాలా డేంజరు. పిడికిలి జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. గౌరవనీయులు మీ అందరి అభిమాన నాయకులు ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు గౌరవ పెద్దలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, మీ అందరికీ అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన కార్యక్రమాలన్నింటినీ కూడా తీసుకువస్తూ మన రాష్ట్రానికి రావాల్సిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కూడా తన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి తీసుకొచ్చే విధంగా కృషి చేస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ నరసయ్య గౌడ్ గారికి, గౌరవ శాసనసభ్యులు పెద్దలు అన్న ఈగల కృష్ణారెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులు రాజేంద్ర నగర్ అన్న ప్రకాష్ గౌడ్ గారు, పెద్దలు ఈరోజు మీ అందరి సమక్షంలో మరి పెద్ద ఎత్తున తన అనుచరులతో మన పార్టీలోకి విచ్చేసిన అన్న మాజీ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నోముల కృష్ణ గౌడ్ గారు, పల్లె గోపాల్ గౌడ్ గారు, పాశం రవీందర్ గౌడ్ గారు, బండమీది కృష్ణ గారు, పాశం అశోక్ గౌడ్ గారు, అదే రకంగా అబ్దుల్లాపూర్ ఎంపీటీసీ అశోక్ గౌడ్ గారు, పిఎస్సిఎస్ బాటసింగారం చైర్మన్ గారు విఠల్ రెడ్డి గారు, ఎంపీటీసీ మజీద్పూర్ మాండవి అశోక్ గౌడ్ గారు, వారితో పాటు ఎంపీటీసీ మాల్ జంగమ్మ యాదయ్య గారు, టీడీపీ మండల ఉపాధ్యక్షులు ఇబ్రహీంపట్నం యాదగిరి గౌడ్ గారు, ఉపాధ్యక్షులు వ్యాపారం తెలుగుదేశం పార్టీకి తిరుమలేష్ గారు, మాజీ సర్పంచ్ గండి చెరువు చక్రవర్తి గౌడ్ గారు, రాంగనగూడ మాజీ సర్పంచ్ శంకరయ్య గౌడ్ గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అశోక్ గౌడ్ గారు, వేదిక పైన ఆసీనులైన గౌరవ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు, గౌరవ పార్టీ ఇన్ఛార్జ్ గారు, మన రాష్ట్ర కార్యదర్శి గారు అన్న నక్కా ప్రభాకర్ గౌడ్ గారు, వేదిక పైన ఆసీనులైన సర్దార్ కుటుంబ పురుషోత్తం గారు, అన్న మనోహర్ రెడ్డి గారు, ఇంకా వేదిక పైన ఉన్న నాయకులందరికీ పేరు పేరున ముఖ్యంగా ఇబ్రాహీంపట్నంలో పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేసిన నాయకులు ఎంతో మంది వేదిక మీద ఉన్నారు. వారందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా మళ్ళొక్కసారి నమస్కారాలు తెలియజేస్తూ చాలా ఓపికగా 3 గంటల నుంచి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా అన్నదమ్ములకు అక్క చెల్లెలందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తూ మా మీడియా అన్నలకు కూడా ప్రత్యేకంగా దండాలు పెడుతూ, కిషన్ రెడ్డి గారు ఒక్కసారి కాదు 4 సార్లు అన్నాడు, 6 సార్లు వచ్చిండు 6 సార్లు వచ్చిండు. నేనే అనుకున్న మనసులో కొద్దిగా ఎక్కువ తక్కువ వచ్చినా ఏం సంగతి ఇక్కడికని. ఎందుకంటే వచ్చిన ప్రతిసారి ఇప్పుడే ఎంపీ గారు చెప్పినట్టు ఏదో ఒకటి చేసి మొత్తానికి మాయ చేసి మాటలు చెప్పి మీ నియోజకవర్గానికి నిధులు తీసుకురావడంలో మాత్రం ఎమ్మెల్యే గారికి ఉన్న చొరవను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నేను అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే ఏ శాసనసభ్యుడైనా ఏ ప్రజాప్రతినిధి అయినా మొట్టమొదలు కోరుకోవాల్సింది రాష్ట్రం బాగుండాలి, మంచిగా ఉండాలి, దేశం బాగుండాలి. కానీ అందరికంటే ముందు నన్ను గెలిపించిన నా ప్రజలు, నా నియోజకవర్గం బాగుండాలని కోరుకోవాలి. అందులో ఖచ్చితంగా మంత్రి కిషన్ రెడ్డి గారు ముందున్నారని చెప్పి మాత్రం ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. వారికి అండదండలుగా ఎంపీపీలు, జెడ్పీటీసీలు, నగర పంచాయతీ అధ్యక్షులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, మేమందరం కూడా తప్పకుండా అన్ని రకాలుగా వారికి అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మళ్ళొక్కసారి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే రాజకీయాలు, పోరాటాలు, విమర్శలు అవి ఎప్పుడు ఉండేవి. కానీ అభివృద్ధి మాత్రం నిరంతరం జరగాల్సిన ఒక ప్రక్రియ. కాబట్టి అన్ని రకాలుగా ఈరోజు రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం అని కాదు, అన్ని నియోజకవర్గాల పట్ల కూడా ఒక సమదృష్టితో, సమభావంతో అన్ని నియోజకవర్గాలు మన రాష్ట్రానికి సంబంధించినవి. కాబట్టి అందరినీ కూడా ఒకే పద్ధతిలో చూస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో చాలా వేగంగా అన్ని రాష్ట్రాల కంటే ముందుకు పోతా ఉన్నాం. మీ అందరికీ ఈ సందర్భంగా కొన్ని విషయాలు గుర్తు చేయవలసిన అవసరం ఉంది. సరిగ్గా 4 ఏళ్ల కిందట 2014లో ఇదే సమయంలో, ఈరోజు ఫిబ్రవరి 16, మీకు ఒక విషయం యాద్ చేయాలి నేను. ఆనాడు ఇదే రోజు
పార్లమెంట్ లో చర్చ జరుగుతున్నది. ఇంకా అప్పటికి తెలంగాణ బిల్లు పాస్ కాలే. ఈ రోజు ఫిబ్రవరి 16 నాడు లోక్సభలో పాస్ అయింది. 18 నాడు అంటే ఎల్లుండి రాజ్యసభలో ఆనాడు పాస్ అయింది. అప్పుడు ఎన్ని మాటలు, ఎన్నెన్ని విమర్శలు, ఎన్ని అనుమానాలు, ఎంత భయంకరమైన పరిస్థితి ఉండేనో ఒక్కసారి ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో, హైదరాబాద్ చుట్టూ అలుముకొని ఉన్న రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ వస్తే ఇన్ని నష్టాలు జరుగుతాయి, ఇన్ని కష్టాలు వస్తాయి, భూముల ధరలు పడిపోతాయి, మన బతుకులాగమైపోతాయి అని చెప్పి ఎన్ని పుకార్లు లేపినారో దయచేసి ఒక్కసారి ఆలోచించాలని నేను మీ మళ్ళొకసారి గుర్తు చేస్తా ఉన్నా. మరి 4 ఏళ్ళు అయింది. ఎన్ని అనుమానాలు. కరెంటు ఉండదని ఒకడు పిల్లి శాపాలు పెడతాడు. గుర్తున్నాడు ముఖ్యమంత్రి అప్పుడు ఒక ఆయన నల్లాని కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నాడు, మీ కరెంటే ఉండదు, మీ బతుకు మొత్తం చీకటి అవుతుందని చెప్పి శాపాలు పెట్టిండు. ఏమైంది ఈరోజు? కిరణ్ కుమార్ రెడ్డి కిరణం ఆరిపోయింది, ఆయన దీపం పోయింది. తెలంగాణ మాత్రం బ్రహ్మాండంగా 24 గంటల కరెంట్ ఇచ్చి రైతులకు ఈరోజు అద్భుతంగా వెలుగుతున్నదని చెప్పి నేను మీకు గుర్తు చేస్తున్నా. పిల్లి శాపాలు పెట్టిన వాళ్ళందరూ వాళ్ళ పాపన వాళ్ళే పోయింది. శంకరగిరి మాన్యాలు పట్టుకొని పోయిను, ఒక్కరు కూడా మిగిలలే. తెలంగాణతో గోక్కున్నాడు ఎవ్వడు మిగిలలే. చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి, పెద్ద పెద్దలు చాలా మంది పోయిను. కానీ తెలంగాణ ప్రజల పోరాటం ఫలించింది, బ్రహ్మాండంగా తెలంగాణ వచ్చింది. ఈరోజు అభివృద్ధిలో దూసుకొని పోతా ఉన్నది. ఏం చెప్పామన్నాడు, ఏమనుకున్నాం, ఎందుకు కావాలని కోరుకున్నాం తెలంగాణ? మనం నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ 3 రంగాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రాతిపదికగా తీసుకొని ఈ 3 రంగాల్లో కూడా తెలంగాణ వస్తే మన బిడ్డలకు, మన ప్రజలకు న్యాయం జరుగుతుందనే ఒక ఆరాటంతో బ్రహ్మాండంగా తెలంగాణలోని సబ్బన్న వర్ణం, కులాలు, మతాలు, వర్గాలు ఏం లేకుండా అందరం రోడ్డు మీదకి ఎక్కితే అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఇక ఇయ్యక తప్పని పరిస్థితుల్లో, ఇయ్యకపోతే ఈ చింతపండు అవుతుందని అర్థమైనాక అప్పుడు దిక్కులేక దిగొచ్చింది. మీ అందరికి యాद చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఉత్తగానే మర్యాద ఇయ్యలే. నిన్నయాల బాగా ఎగురుతున్నారు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు. ఒక ఆయనేమో నేను కాంగ్రెస్ మళ్ళీ అధికారంలో కొత్తగా గడ్డం తీ అంటాడు. ఇక గడ్డం పెంచిన ప్రతి ఒక్కరు గబ్బర్ సింగ్ కూడా బాగానే ఉంటుండే. గడ్డలు పెంచుకుంటే కలిసిపోయి సన్నాసులలో తప్ప ఏం కూడా అయ్యేది లేదు, పోయేది లేదు. మస్తు చూసి తీసుకుంటాను. ఈ మార్చిపోయిన మొగాలను చూసి చూసి కాంగ్రెస్ వాళ్ళను ప్రజలు కూడా బేదారైన. 1 రోజు 2 రోజుల ఎంత కోసం పెట్టిన వీళ్ళు మామూలుగా. ఇవాళ ఉన్నాడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడు. వాళ్ళ తాతనో వాళ్ళ ముత్తాతనో ఆయన పేరు జవహర్లాల్ నెహ్రూ. ఆంచెలు మొదలైంది దోశ. తెలంగాణ పోయి కాంగ్రెస్ వాళ్ళ చేతిలో ఎప్పుడు చిక్కిందంటే 1953లో. ఆనాడు మనం ఒక స్వతంత్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు, హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు మనోళ్ళకి ఆనాడు ఇష్టం లేదు, కలుసుడు ఇష్టం లేదు ఆంధ్రతో. ఆంధ్ర తెలంగాణ కల్పద్దు అని చెప్పి జస్టిస్ ఫజల్ అలీ అనే ఓ పెద్ద మనిషి కూడా అప్పుడు మంచిగా బ్రహ్మాండంగా చెప్పిండు. చెప్తే ఇన్లే. కలిసి ఉంటే కలలు సుఖం అని చెప్పి అందమైన మాటలు చెప్పి థియేటర్ పుల్లటి ముచ్చట్లు చెప్పి ఆగం చేసి కలుపుకున్నారు. కల్పద్దని కొట్లాడి పెద్దలు మన జయశంకర్ సార్ గాని ఆనాడే ఇంకా అప్పుడు తన ఆలోచన ఉన్న వాళ్ళు దూరందేశ్ మనుషులు చాలా మంది ఉండే అప్పట్లో కూడా వద్దన్నారు. ఎందుకంటే ఇది మంచి ఆలోచన కాదు, తెలంగాణనేమో చాలా అమాయకంగా ఉన్నది, ఆంధ్ర వాళ్ళు మాత్రం చాలా హుషారున్నారు కాబట్టి కలిస్తే లాభం లేదని చెప్పి అప్పుడే చెప్పింది. ఆఖరికి పాపం పెద్ద మనిషి జవహర్లాల్ నెహ్రూ, ఇవాళ ఉన్న రాహుల్ గాంధీ వాళ్ళ ముత్తాత, ఆయన కూడా మనసులో మెరమెర ఉండే కలిపేటప్పుడు. కలుపుడేదో బల్మిడి కలిపిడు కానీ మనసులో మెరమెర ఉండే కాబట్టి అప్పుడే అన్నాడు ఆయన కలిపేట రోజే. ఇప్పుడు మనం చాలా పెళ్లిలకు పోతాం. పెళ్లిలకు పోయినప్పుడు పంతులు లగ్గం చేసేటప్పుడు ఏం చెప్తాడు, ఇద్దరు ఆ అమ్మాయిని అబ్బాయిని మీరు కలకాలం కలిసి ఉండాలి, 100 ఏళ్ళు మంచిగా ఉండాలి, కాపురం బ్రహ్మాండంగా ఉండాలి, పిల్ల పాపంతో సుఖంగా ఉండాలని చెప్తాడు. చెప్తాడా లేదా? ఇబ్రాహీంపట్నంలో చెప్పరా? మరి చెప్పరేమా? చెప్తారా అంటే మొత్తం బొమ్మలో వింటారు. చెప్తాడు కదా. ఇబ్రాహీంపట్నంలో కూడా అదే చెప్తారా? ఓకే, మంచిది చెప్పాడు. ఇప్పుడు సాధారణంగా పంతులు ఆ మాట చెప్తారు, కానీ నెహ్రూ సామాన్య పంతులు పెద్ద మనిషి పెళ్లి చేస్తుండు. ఎవలకు? ఆంధ్రకు తెలంగాణకు. ఏం చెప్పాలి? మంచిగా కలిసి ఉండు అని చెప్పాలి. ఏం చెప్పిండు ఆయన? ఎందుకంటే మనసులు ఎక్కడో ఆయనకు కూడా ఎరికే ఇది నడిచే కొన్నేళ్ళ ముచ్చట కాదు, ఇదని అర్థమైంది ఆరోజే. అందుకే ఏం చెప్పిండు, आज एक नटखट बच्चे की शादी एक मासूम लड़की के साथ हो रही है, अगर इनका मिलाप अच्छा चला, अगर ये शादी ठीक चली तो अच्छी बात है, वरना जब चाहे तब तलाक ले सकते हैं అని చెప్పి ఆనాడే జవహర్లాల్ నెహ్రూ స్వయంగా చెప్పిండు.
పాపం తెలుసో తెలియకనో కలిపిండు. మన వాళ్ళు లొల్లి పెట్టంగా కొట్లాడంగా కూడా కలిపిండు. కలిపిన 10-12 ఏళ్ళకి లొల్లి షురు అయింది. 56లో కలిసినాం, 68లో లొల్లి చాలు. ఇక మా గాలి మీతోని మా తవ్వ మేం పోతామని చెప్పి తెలంగాణ పౌరులు కదం దొక్కినారు. దొక్కితే ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ ఢిల్లీలో ఇందిరాగాంధీ, ఇక్కడ కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, ఆనాడు కర్కశంగా 360 మంది మన పిల్లలను పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపి తెలంగాణ ఉద్యమాన్ని ఆనాడు ఉక్కుపాదంతో నడిచేయడం జరిగింది. తదనంతరం ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడాలి, గెలవాలి, తెలంగాణ ప్రజలను ఒక రాజకీయ శక్తిగా మలచాలని చెప్పి అప్పుడున్న పెద్ద మనుషులు చెన్నారెడ్డి గారు, మదన్ మోహన్ గారు, మల్లికార్జున గారు వాళ్ళు తాపత్రయపడ్డారు, తిప్పలపడ్డారు. తెలంగాణ ప్రజా సమితి అని చెప్పి ఒక పార్టీ పెట్టి వాళ్ళు మొత్తం తెలంగాణలో 14 సీట్లు ఉండే అప్పుడు పార్లమెంట్ సీట్లు 14 ఉంటే 11 గెలిచారు. అప్పుడు బంగ్లాదేశ్ మీద యుద్ధం గెలిచి భారతదేశం అంతా ఇందిరాగాంధీ హవా ఉంటే ఒక్క తెలంగాణలో మాత్రమే తెలంగాణ హవా నడిచింది. 14-11 గెలిచి తెలంగాణ ప్రజలు మొత్తం మళ్ళా కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి వాళ్ళు చేసిన తప్పు అని చేసింది. 52లో మీరు చేసిన తప్పు ఇప్పుడన్నా సవరించుకోండి అని చెప్పి ఒక స్పష్టమైన తీర్పునిచ్చినారు. ఇన్నదా ఇందిరాగాంధీ, ఇదే రాహుల్ గాంధీ వల్ల నాయనమ్మ ఇన్లే 370 మందిని సంపింది కాంగ్రెసే. ఆ గెలిచిన 11 మంది పార్లమెంట్ సభ్యులను కూడా ఉంచుకోపోయాక మళ్ళీ కాంగ్రెస్ మందల కలిపేసింది. వాళ్ళని అడిగిను, వాళ్ళు పాపం తిప్పల పడ్డారు. చెన్నారెడ్డి గారు ఇంకా అప్పుడున్న పెద్ద మనుషులు అందరు తిప్పల పడ్డారు. వెంకటస్వామి గారు, ఎంఎస్ఆర్ గారు వాళ్ళందరూ పోయి అడిగిన రమ్మను, ఇందిరమ్మను, అమ్మ మా ప్రజలు మమ్మల్ని గెలిపించింది తెలంగాణ, ఈమెను గెలిపించిండ్రు, దయచేసి అన్యాయం చేయొద్దంటే అప్పుడెప్పుడో యమధర్మరాజు చెప్పిండట సతీ సావిత్రికి, నువ్వు ఏమన్నాడు కానీ భర్త ప్రాణం తప్ప అన్నాడట. గట్లనే ఈమె కూడా మీరు ఏం అడిగినా ఇస్తా గానీ తెలంగాణ మాత్రం ఇయ్య అని చెప్పి మళ్ళొక్కసారి మూడోసారి మొదట బల్మీటికి పెళ్లి చేసిండ్రు. 68లో 370 మంది కాల్చి చంపింది. 71 మళ్ళా 11 మంది పార్లమెంట్ సభ్యులను తీసుకుపోయి కలుపుకున్నది కాంగ్రెస్ పార్టీ. 71 నుంచి మళ్ళా అదే అన్యాయాల పరంపర, అదే పద్ధతి, అదే వివక్ష, అదే రకమైన ధోరణితోని కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎవరైనా తెలంగాణకు మాత్రం అన్యాయం నిరాటంకంగా కొనసాగింది. మళ్ళీ మన నాయకుడు కేసీఆర్ గారు 2001లో ఆనాడు బయటికి వచ్చి గులాబీ జెండా ఎగరేసేదాకా తెలంగాణ ఆవేదన ఎక్కడికక్కడ కుక్కిన పేనులు పడిపోయిన పరిస్థితి. 2001లో మనం ప్రారంభమైతే ఆనాడు మళ్ళా కాంగ్రెస్ పార్టీ కుటీల నీతితోని ఆనాడు అప్పుడు ఇక్కడున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని, ఢిల్లీలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే దమ్ము లేక ఆనాడు మళ్ళొక్కసారి మన దగ్గరకు వచ్చి మేము మీతో ఉంటాం, గతంలో చేసుకున్న తప్పును సవరించుకుంటాం, ఇప్పుడు తెలంగాణ ఖచ్చితంగా ఇస్తామని చెప్పి ఆనాడు ముందుకు వస్తే 2004లో పొత్తు పెట్టుకున్నాం. 2004 నుంచి 14 వరకు 10 ఏళ్లు మళ్ళొక్కసారి అడిగోసం పెట్టి మళ్ళా 100 మంది పిల్లల గొప్ప ఉంచుకొని ఆఖరికి 14లో ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇయ్యకపోతే ఎవరిదైనా ఈపు చింతపండు అవుతుందని తెలంగాణ ప్రజలు తమ శక్తిని రోడ్ల మీదకి ఎక్కి చూపెడితే ఒకప్పుడు దెబ్బకు గెలిచి తెలంగాణ ఇయ్యక తప్పలేదు. ఇవాళ నరుకుతున్నారు కాంగ్రెస్ రోడ్ల మీదకి వచ్చి. ఇచ్చిన వాళ్ళని తిడతారా? మీరు ఇచ్చినారు, మీరు మర్యాదగా ఈ బలుగుతుందని చెప్పి తెలంగాణ ప్రజలు చెప్తే ఇయ్యక తప్పకపోతే అప్పుడు దిగొచ్చింది కానీ మర్యాద ఇచ్చిన కాదు. అందుకే కుక్క కాటుకు చెప్పుదంతా అన్నట్టు ఇచ్చిన వాళ్ళు నరికినా, రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఇక్కడ గల్లీ దింపినా తెలంగాణ ప్రజలు ఎవరిని గెలిపించారు? మన నాయకుడు కేసీఆర్ గారిని గెలిపించి మన సత్తాన్ని ఢిల్లీకి చూపెట్టడం జరిగింది. ఈ రోజు ఏ విశ్వాసంతోనైతే, ఏ ఆకాంక్షతోనైతే మన నాయకుడిని గెలిపించి ముఖ్యమంత్రిగా మీరెక్కడే నడపగలుగుతారు, ఏ నాయకుడైతే తెలంగాణ కోసం ప్రాణాలను పనంగా పెట్టిందో ఆ నాయకుడైతే కరెక్ట్ గా తీసుకుపోతారని చెప్పి ప్రజలు ఒక నమ్మకాన్ని పెడితే ఈరోజు ఆ నమ్మకాన్ని నిలబెడుతూ మన రాష్ట్రాన్ని ఈరోజు కేంద్రం నుంచి ఏ మంత్రి వచ్చినా, ఇప్పుడే నరసన్న చెప్పినట్టు ఏ మంత్రి వచ్చినా పొగడకుండా ఉండలేని పరిస్థితి, మంచి మాటలు చెప్పకుండా ఉండలేని పరిస్థితి. ఎందుకంటే చేస్తున్న కార్యక్రమాలు అట్లున్నాయి. ఒక్కసారి ఆలోచించాలి. ఈ దేశంలో ఎక్కడన్నా 40 లక్షల మందికి 1000 రూపాయల పింఛన్లు, 1500 రూపాయల పింఛన్లు ఇస్తున్న ప్రభుత్వం ఇంకెక్కడన్నా ఉన్నదా? మీరు ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. గతంలో కాంగ్రెస్ వాళ్ళు 29 లక్షల మందికి పెన్షన్ ఇచ్చేది, నెలకు 800 కోట్లు ఖర్చు పెట్టేది సంవత్సరానికి. ఈ రోజు మనం 40 లక్షల మందికి పెన్షన్లు ఇస్తూ 5500 కోట్లు కేవలం
పేదవారికి ఇచ్చే పెన్షన్ల మీదే ఖర్చు పెడుతున్నామంటే ఇది పేదవాళ్ళ ప్రభుత్వమా వేరే ప్రభుత్వమా ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నా. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆఖరికి పేదవాళ్ళకి ఇచ్చే రేషన్ బియ్యం మీద కూడా సీలింగ్ పెట్టింది. మనిషికి 4 కిలోలు, ఇంటికి 20 కిలోలు మాత్రమే అన్నారు. కేసీఆర్ గారు ఒకటే అన్నారు, ఈ ప్రభుత్వం వచ్చింది, ఈ రాష్ట్రం వచ్చింది పేదవాడిని కన్నీళ్ళని తుడవడానికి. కాబట్టి పేదోళ్ళకి ఇచ్చే బియ్యం కాడ కూడా ఈ కోషిష్ చేసేది, దాన్ని తీసేయండి, మనిషికి 6 కిలోలు చేయండి, ఇంట్లో 10 మంది ఉంటే దాంట్లో 60 కిలోలు ఇవ్వండి అని చెప్పిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక పేదవాళ్ళకి ఇచ్చే బియ్యం కోసమే దగ్గర 2500 కోట్లు ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అది మాత్రమే కాదు, ఎవరు అడిగినరు, ఏ విద్యార్థి నాయకులు వచ్చి రోడ్డు మీద ధర్నాలు చేసినారు, ఏ తల్లిదండ్రులు వచ్చి దరఖాస్తులు ఇచ్చినారు మన ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎవరైనా చెప్పిండ్రా? ఎవరిని చెప్పకపోయినా ఒక ముఖ్యమంత్రి గారికి మనసు ఉంటే, పిల్లల కష్టాలు తెలిస్తే, ఆ పిల్లలు బాగుండాలన్న సోయి ఉంటే ఎట్లుంటది అంటే, ఈరోజు హైదరాబాద్ లో ఉండే ఆయన ఇంట్లో ఉండే ఆయన మన్మరాలు ఏ సన్న బియ్యంతో బువ్వ తింటున్నారో అదే సన్న బియ్యాన్ని ఈరోజు ప్రభుత్వ హాస్టళ్లలో, స్కూళ్లలో ఈరోజు పేదింటి బిడ్డల కడుపు నిండా బువ్వ పెడుతున్న మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తప్ప ఈ దేశంలో అందరం ఆలోచన చేయాలని కోరుతున్నా. అది మాత్రమే కాదు, ఒక ఆడబిడ్డ పుడితే మన దేశంలో బరువు అని చూస్తారు. ఆడబిడ్డ పుట్టిందంటేనే అయ్యో మా కుటుంబం మీద భారం పడుతుందని చెప్పి ఆలోచించే రోజులు. అట్లాంటిది ఈరోజు ఒక ఆడకూతురు పెళ్లికి వస్తే కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, తెల్ల కారం ఉంటే చాలు. కళ్యాణ లక్ష్మి పేరు మీద, షాదీ ముబారక్ పేరు మీద 75,116 రూపాయలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఈ దేశంలో మన తెలంగాణ మాత్రమే అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తున్నా. చెప్పుకుంటూ పోతే ఇంకొక 100 స్కీమ్లు ఉన్నాయి. అందుకే ఈరోజు తెలంగాణ నాయకుడిగా ఏ నాయకుడైతే తెలంగాణను సాధించుకొచ్చినాడో ఆ నాయకుడిని ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఇక్కడ రైతాంగలు ఇప్పుడే కిషన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, మనకు నీళ్లు కావాలి బ్రహ్మాండంగా, మా ఇబ్రహీంపట్నం సస్యశ్యామలం కావాలనే కళ కిషన్ రెడ్డి గారికి మీ ఎంపీ గారికి ఉన్నది. తప్పకుండా ఆ కళ కూడా నెరవేరుతుంది. అసాధ్యం అనుకున్న దాన్నే తెలంగాణనే సుసాధ్యం చేసిన మన నాయకుడు కేసీఆర్ గారు తప్పకుండా పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా మనకు దగ్గర 85,000 ఎకరాలకు మన ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో నీళ్లు వస్తుంది. తప్పకుండా ఆ నీళ్లు ఇచ్చే బాధ్యత కూడా ఈ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రాంతం కరువు ప్రాంతం, యాచారం కానీ ఇంకా పక్కన మండలాలు కానీ కరువు ప్రాంతాలుగా మొదటి నుంచి గుర్తింపు పొందిన ప్రాంతాలు. ఇప్పుడే కిషన్ అన్న చెప్తా ఉన్నాడు, అన్న మా దగ్గర అయినంత ఉపాధి హామీ పథకం, ఈ 3 మండలాల్లో అయినంత ఉపాధి హామీ పథకం ఇంత పని ఎక్కడ కూడా కాదు అంటే ఇక్కడ కష్టపడే మనుషులు ఉన్నారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, బ్రహ్మాండంగా కష్టించే తప్పకుండా ప్రజలు ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు నీళ్లను తేవాలనే సంకల్పం గత ప్రభుత్వాలకు లేదు. కానీ ఈ ప్రభుత్వం ప్రతి సంవత్సరం సాగునీటి ప్రాజెక్టుల కోసం 25,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అని నేను చెప్తలేను. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు పేపర్లో చెప్పింది, దయచేసి మీరు చూడాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. అంటే ఇది 1, 2 కాదు, చెప్పుకుంటూ పోతే మామూలు పనులు కాదు మనం చేస్తున్నాం. 70 ఏళ్ళైంది దేశానికి స్వాతంత్రం వచ్చి, ఇప్పటి వరకు 29 రాష్ట్రాల్లో ఎంతో మంది ముఖ్యమంత్రులు, ఎంతో మంది ప్రధానమంత్రులు, పెద్ద పెద్దలు వచ్చినారు. కానీ ఒక్కరికన్నా ఆలోచన వచ్చిందా మీరు ఆలోచించాలని కోరుతున్నా. మా ఆడబిడ్డలు బిందెలు పట్టుకొని, కుండలు పట్టుకొని కిలోమీటర్లు ఎందుకు నడవాలి? ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇస్తా, ఇయ్యకపోతే ఓట్లడుగా అనే దమ్మున ముఖ్యమంత్రి దేశంలో కేసీఆర్ తప్ప ఎవరున్నారా ఆలోచించాలని కోరుతున్నా. ఆ కార్యక్రమం ఇబ్రహీంపట్నంలో జూలై 6 నాటికి పూర్తయితే బ్రహ్మాండంగా ఇంటింటికి నీళ్లు ఇచ్చే కార్యక్రమం కూడా నిర్విఘ్నంగా జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. అంటే నీళ్ల విషయంలో సాగునీరు కానీ తాగునీరు కానీ అద్భుతంగా ఈ రోజు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రణాళికాబద్ధంగా ఒక టైం బౌండ్ పద్ధతిలో బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నిధుల విషయంలో కిషన్ అన్నాడు 835 కోట్ల రూపాయలు నా నియోజకవర్గానికి వచ్చినాయని చెప్పి చాలా గర్వంగా చెప్పిండు. చాలా సంతోషం. ఎందుకంటే ఇన్ని రోజులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పాపానికి అంగట్లో అన్నున్న అల్లున్నట్లు శనున్నట్టు మన దగ్గర పైసలు బాగానే ఉండే, కానీ పెట్టేటోళ్ళకి చేయరాలి. ఏమన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి, ఒక్క పైసా ఇయ్యా ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నాడు. ఇలా బాగా ఎగిరిపడుతున్న కాంగ్రెస్ నాయకులు జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు కాంగ్రెస్ లా. అందరు ముఖ్యమంత్రులే వాళ్ళు. ఒక్కలన్న మాట్లాడిన ఆ రోజు
కుక్కిన పేనుల వాడున్నారు కిరణ్ కుమార్ రెడ్డి ఆనాడు తిడుతుంటే తెలంగాణకు ఒక పైసా అంటే ఒక్కరు దేశం చీము నెత్తురున్నోళ్ళు ఒక్కరన్నా కాంగ్రెస్ లో ఆనాడు ఉండి అసెంబ్లీలో లేచి మీ అయ్యసొమ్మ ఎందుకు అని అడిగిన ఒక్కలన్నా అడిగే దమ్ము లేదు. కుక్కిన పేనుల వాడున్నారు. మంత్రి పదవులను గబ్బలు పట్టుకొని ఆనాడు ప్రజలు దస్తుంటే కూడా ఇళ్లలో కూర్చొని సంతకాలు పెట్టుకుంటూ తిరిగిన కాంగ్రెస్ నాయకులు ఇలా వాళ్ళు ముంగటికి వచ్చి మేమే తెచ్చినాం తెలంగాణ మేమే ఇచ్చినాం ప్రజలు మర్చిపోయారు అనుకుంటారా? పెద్దలు చెప్తారు వెనకడికి మన దగ్గర ఉర్దూ కూడా బాగా వస్తుంది కాబట్టి మీ అందరికీ మా తాతయ్య చెప్తుండే. కొంతమంది ఎట్లుంటారట అంటే ఇట్లనే స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నది లేదు చేసింది లేదు కానీ ఆఖరికి వాళ్ళు కూడా మేము కూడా ఉన్నామని చెప్పుకున్నందుకు ఖూన్కి చీటీలగాకే షహీదోమే షామిల్లోనే నిక్లే అంట. అర్థమైందా నేను చెప్పింది? ఓ చిన్న రక్తం ఇట్లా ఇట్లా ఒక చుక్క ఇక్కడ మనం కూడా ఓ బొట్టు పెట్టుకొని చెయ్యికి నేను కూడా అమరవీరుని బయలుదేరినట్టు అట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ కథ. అంటే ఇవాళ వాళ్ళు చేసిందంతా మర్చిపోయినాం మనమంతా ఉలగాళ్ళం పిచ్చోళ్ళం మేమే తెలియగలం అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటారు. ఒకసారి యాడ్ చేసుకోమని నేను కోరుతున్నా. 50 ఏళ్ళు నీళ్ళు ఇవ్వకుండా సతాయించింది ఎవరు? వీళ్ళు కాదా? కరెంట్ ఇవ్వలేదు కనీసం. రైతన్నలు ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. జనవరి 1 నుంచి ఈ సంవత్సరం ప్రారంభం నుంచి భారతదేశంలో ఉండే 29 రాష్ట్రాల్లో ఏదన్నా ఒక రాష్ట్రం వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నది అంటే అది తెలంగాణ కాదా? ఒక్కసారి గుండె మీద చేసుకొని మీరు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది కాంగ్రెస్ వాళ్ళే అధికారంలో ఉంటే సాధ్యమయ్యే పనైనా దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఎంత సతాయించరు? 6 గంటల కరెంట్ అందరు రోజు వ్యవసాయానికి 6 గంటలు ఇద్దాం అందరు. ఆ 6 గంటలు 6 సార్లు ఇద్దరు ఒక్కోసారి గంట పారిందే వారాలి. ఒక్క సుక్క బయటికి పోదు పారిందే వారుతుంది ఆఖరికి పిచ్చిలేసిపోవాలి. మళ్ళీ అది కూడా ఎప్పుడు ఇచ్చేది అర్ధరాత్రి దొంగలు వచ్చే కరెంటు కావాలా కాసుకుంటే మనం పోవాలి. ఎగబడి పోతే కరెంటు షాక్ కొట్టి సావాలి, పాము గుట్టి సావాలి, తేలు గుట్టి సావాలి, రకరకాల ఇబ్బందులు. ఒక్కసారి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఏం చేసిందని చెప్పి కాంగ్రెస్ నాయకులు ఈ రోజు వాళ్ళకు ఒక నైతిక హక్కు ఉంది అని అంటూ ఉన్నాను. ఆనాడు మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. కరెంటు ఇయ్యలేదు, ఆఖరికి ఎరువులు విత్తనాలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇదే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఒక రైతన్నకు ఎరువులు కావాలన్నా విత్తనాలు కావాలన్నా లైన్ల నిలబడి ఎర్రటి ఎండల ఆఖరికి కడుపులో కాలుతుంటే చెప్పులు లైన్లో పెట్టి తినేందుకు పోవాల్సిన దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండేనా లేదా? ఒక్కసారి మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. 1 కాదు 2 కాదు సమస్యలు. ముదిగొండలో అన్నాడు రైతులను పెంచిన కరెంటు ఛార్జీలు దించాలని నిలబెడితే రైతులను కాల్చి చంపింది ఇదే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మేమేందో చేస్తాం రైతులకు అని చెప్పి నరికితే రైతులు పిచ్చివాళ్ళు కాదు అమాయకులు కాదని చెప్పి నేను వారికి గుర్తు చేస్తా ఉన్నా. చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పాపాల చరిత్ర, కాంగ్రెస్ యొక్క దుర్మార్గాలు, తెలంగాణకు చేసిన దగా అన్యాయం రేపు తెల్లారదాకా చెప్పచ్చు. కానీ మీ సహనానికి మీ ఓపికకు పరీక్ష పెట్టకుండా మీ అందరితో నేను చేసే విజ్ఞప్తి ఒకటే. 1, 2 కాదు ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పినా ఎన్ని చెప్పినా కొంత సమయం పడుతుంది. 60-65 ఏళ్ల దరిద్రం 3 ఏళ్లలో పోదు కదా, కొద్దిగా టైం పడుతుంది కదా. వాళ్ళు గబ్బు పట్టించిపోయిన ప్రాంతాన్ని గబ్బు పట్టించిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ సబ్బు పెట్టి కడిగి మంచిగా నున్నగా చేయాలంటే కొంత టైం పడుతుంది. కానీ వాళ్ళకు బాగా ఇబ్బంది ఉన్నది. ఆగమాగం అవుతున్నారు, లొల్లి పెడుతున్నారు. కొత్తగా నగర పంచాయతీ అవుతుందంటే వీళ్ళకి కడుపు నొప్పి. ఫార్మాసిటీ పెట్టి పిల్లలకు ఉద్యోగాలు ఇద్దామంటే అక్కడ పోయి అడ్డం పడతారు. ప్రాజెక్టులు బట్టి నిలిద్దాం పాలన ఎత్తిపోతల ద్వారా అంటే అక్కడ కొల్లాపూర్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మొన్న 2014లో పోటీ చేసిన ఆయన విష్ణువర్ హర్షవర్ధన్ అనే ఆయన, పక్కన దేవరకద్రలో మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పవన్ కుమార్ రెడ్డి, ఆ పవన్ కుమార్ రెడ్డి హర్షవర్ధన్ ఇద్దరు కోర్టుకు పోయి పాలనలో ఎత్తిపోతలు నాపుతా ఉన్నారు. ఈరోజు మీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి ఇంకా నీళ్లు వస్తలేవు అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీనే. ఎందుకు ఈ మాట చెప్తున్నాను ఒకసారి మీరు వినాలి. 2 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేసిన వాళ్ళు హైకోర్టుకు పోయినరు, కేసు వేసిండ్రు. ఏమనేసిండ్రు కేసు? ఈ ప్రాజెక్టు కడితే ఆ కొల్లాపూర్ పక్కన ఉండే అభయారణ్యం మొత్తం మునిగిపోతుంది, అక్కడ పులులన్నీ వెళ్ళిపోతాయట. మొన్న మా లక్ష్మారెడ్డి సారు హెల్త్ మినిస్టర్ గారు మన పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సార్ వేరు. ఈ పులులు ఎక్కడున్నారా సుశోతం మనమని వాళ్ళిద్దరు వేరు. పులులు కాదు అక్కడ గండు విలువలు గుళ్ళు గసొంటి కాడనట పులులన్నీ పోతాయని చెప్పి అలా వీళ్ళు కోట్ల కేసేసి, అంటే వాళ్ళ ఉద్దేశం ఒకటే, రైతులకు కడుపు నిండా నీళ్ళు ఇస్తే కడుపు నిండా కరెంట్ ఇస్తే ఇక మమ్మల్ని చూసేటోళ్ళు ఎవరు, మా బతుకు కావాలి, మా బతుకు బస్ స్టాండ్ అవుతుంది కాబట్టి
ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు ఇయ్యనియద్దు. తెలంగాణ ఇట్లనే ఉండాలి. మేము మళ్ళీ టీఆర్ఎస్ తిట్టేందుకు ఇది ఒక అవకాశంగా ఉండాలంటే కడుపులో గుద్దేది వాడే, నోట్లో పిపర్మెంట్ చేసినట్టు మళ్ళీ డ్రామా చేసేది వాడే. అక్కడనేమో ఆపుతారు, ఇక్కడ వచ్చేమో వెళ్ళి పెడతారు ఇబ్రాహీంపట్నంలో. ఇది ఎక్కడి నీతి? దయచేసి మీరు ఆలోచించాలని నేను చెప్పి కోరుతున్నా. ఇది ఎక్కడ ఆలోచన? కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు అయితే ఇంకా గమ్మత్తు. మనం వచ్చి 3.5 ఏళ్ళ, వాళ్ళేమో 50-55 ఏళ్ళు రాష్ట్రాన్ని దేశాన్ని వెళ్ళినోళ్ళు. కేసీఆర్ రోడ్డు గిట్లెందుకుంది, ఈ మోరి గట్లెందుకుంది? మరి నువ్వు ఉన్నప్పుడు ఏం చేసినావు? గుడ్డి గుర్రాల పనులు. 50-55 ఏళ్ళు ప్రజలు అధికారం ఇస్తే అప్పుడు చేసింది లేదు, మన లేదు. ఇవాళ వచ్చి ఎగవడెగవడ మాట్లాడుతున్నారు. జానారెడ్డి గారు, షబ్బీర్ అలీ గారు ఒక్కొక్కరు 15 ఏళ్ళు మంత్రి చేసిన వాళ్ళు, 16 ఏళ్ళు మంత్రులు చేసిన వాళ్ళు. ఎట్లున్నది ఇలా కథ అంటే ఒక చిన్న కథ గుర్తొచ్చింది. వెనకటికి మన తుర్కాయంజాల ఊళ్ళోనే ఒక చిన్నపిల్లగాడు ఉండే. వాడు చిన్నప్పటి నుంచి వానికి చదువు సందే లేదు. ఇక తెల్లారు లేస్తే జర్దా బుక్కుడు, గుట్కాలు బుక్కుడు, అన్ని లంగ పనులు, మందు కొట్టుడు, ఇవన్నీ అలవాట్లు అయినాయి. చదువు రాలే. ఇక పెరిగి 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 మొత్తానికి పెద్దగా అయిండు. 17 ఏళ్ళకి వచ్చిండు. వచ్చినాక రోజు బాగా తాగిండు. తాగి ఆయనతో వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాయన జేబు కొట్టవేయండు. వాళ్ళ అమ్మ చూసింది, ఊరికొచ్చి పట్టుకున్నది. అరే ఇంట్లో దొంగతనం చేస్తావరా అని ఒకటేసింది. వాడు తాగిన మత్తులు ఆయన పక్కకు రోకల్ బండి ఉంటే తీసుకొని వాళ్ళ అమ్మని కొట్టిండు. నాయనూరికి వచ్చిండు, నాయనని కొట్టిండు. తల్లిదండ్రి అక్కడనే స్పాట్లో చచ్చిపోయినారు. ఈ పిల్లగాన్ని ఆయన పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, తీసుకుపోయి జైల్లో పెట్టినారు. ఇక పెట్టినాక మళ్ళా శిక్ష చేయాలి కదా, కోర్టుకు తీసుకొచ్చారు. కోర్టుకు తీసుకొస్తే అక్కడ జడ్జి గారు మన నరసన్న లెక్క పెద్ద మనిషి, కిందికి వెళ్ళి మీ దగ్గర చూసిండట. మన ఎంపీ సాబ్ లెక్కున్నాడు. ఆయన చూసి, అరే నేను చాలా మంది గలీజ్గాలను చూసినా నా జీవితంలో, చాలా మంది లుచ్చగాలను చూసినా, కానీ నీ ఎంత గలీజ్గానే అయితే చూడలేదురా. సొంత తల్లిదండ్రినే చంపినవు దరిద్రుడా, నీకేం శిక్ష చేయాలరా అన్నాడట. వాడు అప్పటిదాకా రుబాబుగా రొమ్మిర్చుకొని నిలబడ్డాడు. ఎక్దం 2 చేతులు కట్టుకొని నక్క వినయాలు చెప్పుకుంటా, అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథని సార్, నన్ను ఇడిచిపెట్టి సార్ అన్నాడట. కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గట్లే ఉన్నది. నేను మొన్న దాకా సాగొట్టిన మళ్ళీ వాడు వచ్చి గిట్లెందుకుంది, గట్లెందుకుంది, నువ్వేం చేసినావు మరి? అమ్మ పెట్టదే అడ్డంకి నేనేంటంటే నువ్వేమో చేయకపోతివి, ఇలా మేము చేస్తేనేమో అడ్డం పడితివి. నీళ్ళు ఇయ్యనియవు, ఫార్మాసిటీ కట్టి పిల్లలకు ఉద్యోగాలు ఇద్దామంటే దాన్ని కానియవు, కరెంట్ ఇస్తే నీకు కడుపు మంట, రైతులకు సక్రమంగా ఎరువులు విత్తనాలు వస్తే మీకు నొప్పి, రోడ్లు వేస్తే బాగా, ఇన్ని రకాల అవస్థలతో పాపం కాంగ్రెస్ పార్టీ ఈరోజు చాలా పరుష పదజాలంతో ఆఖరికి తెలంగాణను తీసుకొని వచ్చిన మన నాయకుడు, మన ముఖ్యమంత్రి గారిని కూడా ఈరోజు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ ఉన్నారు. తెల్లారు లేస్తే రకరకాల తిట్లు, రకరకాల, ఇక కొంతమందికి అయితే ఒకటే అలవాటుగా కేసీఆర్ను తిడితే టీవీలు చూపెడతాయి కాబట్టి అదే పనిగా చేయాలని చెప్పి స్కీమ్ పెట్టుకుని ఉన్నారు. మిమ్మల్ని నేను కోరేది ఒకటే, వాళ్ళ తిట్లు మనకు దీవెనలు. ఎందుకంటే వాళ్ళ తిట్లు అన్ని కూడా ఉద్యమం చేసినప్పుడు కూడా బంగారు. ఆనాడు కేసీఆర్ గారు 15 ఏళ్ళు ఉద్యమాన్ని నడిపించినప్పుడు పొల్లు తిట్టిండు. అవన్నీ దీవెనలుగా మనకు పనికొచ్చినాయి. బ్రహ్మాండంగా తెలంగాణ వచ్చింది. ఇప్పుడు కూడా తిట్టేటోళ్ళు ఉంటే వాళ్ళ పాపన వాళ్ళే ఉంటారు, కానీ మనం మాత్రం ఒక్కటే పని చేద్దాం. వాళ్ళు తిట్టిన ప్రతి తిట్టుకు మనం మరింత పట్టుదలను పెంచుకుందాం. బ్రహ్మాండంగా మన నాయకత్వాన్ని ఎక్కడికక్కడ కిషన్ రెడ్డి గారు కానీ, నరసయ్య గౌడ్ గారు కానీ మన నాయకులను ఎక్కడికక్కడ బలోపేతం చేసే విధంగా బ్రహ్మాండంగా కమిట్మెంట్ తోని, పట్టుదలతోని ముందుకు పోదామని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కిషన్ అన్న ఒక మాట చెప్పమంటున్నాడు. చరిత్రలో ఇప్పటి వరకు ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా, ప్రధానమంత్రులు వచ్చినా, రైతుల గురించి నిజంగా వాళ్ళ కష్టాలు తెలిసిన నాయకుడు ఉన్నాడు. కాబట్టి ఈ సంవత్సరం మే నెల నుంచి ప్రతి రైతుకి ప్రతి ఎకరానికి 4,000 రూపాయల పెట్టుబడి కూడా ఇవ్వబోతున్న మొట్టమొదటి ప్రభుత్వం ఈ దేశంలో మన ప్రభుత్వం అని చెప్పి గుర్తు చేయమని చెప్తా ఉన్నాడు. 8 నుంచి 10,000 కోట్ల రూపాయల ఖర్చు ప్రభుత్వానికి, కానీ ఖర్చు కాదు, పెట్టుబడి. రైతు మీద ప్రభుత్వం పెడుతున్న పెట్టుబడి. ఇంతటి అద్భుతమైన ఆలోచనలు ఉన్న ముఖ్యమంత్రి గారికి, ఇంతటి అద్భుతమైన ఒక పట్టుదల ఉన్న ముఖ్యమంత్రి గారిని 10 కాలాల పాటు బ్రహ్మాండంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన టీఆర్ఎస్ నాయకత్వం మీదనే ఉన్నదనే విషయాన్ని కూడా మళ్ళొకసారి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే మన ఇంట్లో మనకు మస్తుగా ఉండొచ్చు పంచాయతీలు, కానీ బయటలతో కొట్లాడేటప్పుడు మాత్రం తప్పకుండా అందరం ఒకటి కావాలి. తెలంగాణ సమాజాన్ని ఒకటి చేయాలి. ఇదే ముఖ్యమంత్రి గారు, ఇదే ప్రభుత్వం, టీఆర్ఎస్ నాయకత్వం బ్రహ్మాండంగా 10 కాలాల పాటు తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని చెప్పి అందరం కూడా కమిట్మెంట్ తో పనిచేద్దాం. అన్న చెప్పినట్టు మన 2 నగర పంచాయతీలకు తప్పకుండా 5-5 కోట్ల రూపాయల చొప్పున తొందరలోనే మళ్ళీ డబ్బులు విడుదల చేసి, ఎందుకంటే కిషన్ రెడ్డి గారు ఇడిచిపెట్టాడు, మళ్ళా పట్టుకుంటాడు, ఎన్నో పట్టుకొని మొత్తానికి పైసలు తీసుకుపోతారు. కాబట్టి కమిట్మెంట్ ఇస్తున్నా, తప్పకుండా ఆ 10 కోట్ల రూపాయలు మంజూరు చేసి మళ్ళీ మీకు తొందరలోనే ఆ కాపీలు కూడా ఇవ్వడం జరుగుతుంది.
దాంతో పాటు చాలా విషయాలు చెప్పినారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కొలువుల కోసం కూడా చాలా కొత్త పరిశ్రమలు వస్తా ఉన్నాయి. వైమానిక పరిశ్రమ వస్తున్నది. మొన్ననే దుబాయ్కి సంబంధించిన ఒక కంపెనీ కేఈఎఫ్ ఇన్ఫ్రా అనే కంపెనీ బ్రహ్మాండంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ మేనేజ్మెంట్ పార్కును కొంగర కలాన్లో ఏర్పాటు చేయడానికి వాళ్ళు వచ్చినారు. 10,000 మందికి ప్రత్యక్షంగా అక్కడ ఉపాధి అవకాశాలు రాబోతా ఉన్నాయి. అందులో మన వాళ్ళే ఉండే విధంగా, మన పిల్లలే ఉండే విధంగా మీకు శిక్షణను కూడా తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది. స్థానిక పిల్లలకు ఉపాధి అవకాశాలు ఇచ్చే విధంగా తీర్చిదిద్దే బాధ్యత కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ముందుకు రావాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉన్నది, మిమ్మల్ని శిక్షణ ఇచ్చే బాధ్యత మా మీద ఉన్నదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ కార్యక్రమాలను కలగలిపి ముందుకు తీసుకుపోయే క్రమంలో మీ ఆశీర్వాదం ఎల్లవేళలా కూడా కేసీఆర్ గారికి, ప్రభుత్వానికి, మా అందరికీ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. 2 పిడికిలు ఒక్క నిమిషం ఆగిపోయింది నీ కామెంటరీ. 2 పిడికిలు లేవట్లేదు. జై తెలంగాణ. నాకు వినబడతలేదు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. ధన్యవాదాలు. దయచేసి చాలా మంది మా కాన్స్టిట్యూన్సీకి వచ్చి అన్ని విధాలా సహకరిస్తూ ఇప్పుడు